హాయ్ అండి, విల్వా ఫుడ్స్కి స్వాగతం. మనం ఇప్పుడు 2 months నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసుకుందాము. ఒక బాండి పెట్టి కొంచెం నూనె వేసి ఒక 10 టమాటాలను ముక్కలుగా తరిగి ఇలా బాండీలో వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. తర్వాత టమాటాలు ఉడికాక దాని రసము చిక్కగా అయ్యే వరకు కాసేపు స్టవ్ మీద ఉంచాలి. చూసారుగా, ఇలా చిక్కగా అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో కొంచెం చింతపండు వేయాలండి. ఆ చింతపండుని ఇందులో కలపాలి. చింతపండు ఆ వేడికి మగ్గిపోయి మెత్తగా అవుతుంది. తర్వాత ఇందులో ఉప్పు, కారము, ఆవపిండి వేసి కలపాలండి. మొత్తం చక్కగా కలపాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేయండి. సో ఇది కలిపిన తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని పక్కన నూనె పోసి అందులో కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతిపిండి, ఇంగువ ఇవి వేసి ఆవాలు చిటపటమన్న తర్వాత దీన్ని ఇందాక మనం తెచ్చి పెట్టుకున్న పచ్చట్లో వేసి కలపాలి. ఇది చాలా రుచిగా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి బాగుంటుంది ఈ పచ్చడి. కొంచెం నూనె ఎక్కువగానే వేయాల్సి వస్తుంది. ఇలా బాగా వేసి పెట్టుకుంటే ఈ పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కాకపోతే అన్ని సమపాలల్లో వేయండి. చూసారుగా, ఇలా సీసాలు నిల్వ చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేయండి.